రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలని రాబోయే రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని, పెండింగ్ స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ సాయి కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఎదుట విద్యార్థులతో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటుగా తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాలని, అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ను త్వరగా విడుదల చేయాలని కోరారు. లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కాలేజ్లో ఆదిలాబాద్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా సంవత్సరం విద్యార్థులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడంతో ఇక్కడ విద్యార్థులు మానుకుని వాళ్ళకు డబ్బులు చెల్లించడానికి బస్సులకు ఆటో ఛార్జీలకు కూడా అర్థం అవుతున్నాయి. కాబట్టి వెంటనే దీనిపైన సమీక్ష నిర్వహించి ముఖ్యమంత్రి గారు వెంటనే దీనికి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము రైట్స్గా విద్యార్థి సంఘంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నుంచి